మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా సార్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటే మనం దాన్ని కంగారు మదర్ అని చెప్పేసి అంటున్నాం కదా, దాని గురించి వివరించండి. అంటే పుట్టిన వెంటనే సో తల్లి దగ్గరికి బిడ్డని చేర్చడం, తల్లి ఎదపై పాపను పడుకోబెట్టడం, సో ఈ కంగారు మదర్ టెక్నిక్ ఏంటి, ఇది ఏ రకంగా పనిచేస్తుంది, సైంటిఫికల్లీ ప్రూవ్ అయినా, ఎలాంటి లాభాలు? ఒకటి మీరు అడుగుతున్నది నార్మల్ బేబీస్ని ఇమ్మీడియట్గా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెట్టడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి అని. సెకండ్ వచ్చేసి అట్ రిస్క్ బేబీస్ అంటే లో బర్త్ వెయిట్, ఎన్ఐసీలో అడ్మిషన్ ఉన్న బేబీస్కి మనం కంగారు కేర్ అని పెడతాం. సో ఇనిషియల్గా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మనం పెట్టడం వల్ల ఇందాక మనం అనుకున్నట్లు ఒకటి టెంపరేచర్ రెగ్యులేషన్కి చాలా దోహదపడుతుంది. సెకండ్ థింగ్, వీళ్ళలో బ్రెస్ట్ ఫీడింగ్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కూడాను ఇనిషియల్ ఫ్యూ డేస్లోనే ఎక్కువగా ప్రొడ్యూస్ కావడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ పిల్లల్లో వేరే కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. హాస్పిటల్ డ్యూరేషన్ కూడా తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్తాం మనం మామూలుగా. ఓకే, ఇంకొకటి కంగారు కేర్ అనేది మనం అనుకుంటాం. ఈ కంగారు కేర్ అనేది ఎవరిలో మనం వాడతాము అంటే లో బర్త్ వెయిట్ బేబీస్లో వాడతాం మెయిన్లీ. సో వీళ్ళలో ఏంటి అంటే వీళ్ళు వాళ్ళెందుకు వాళ్ళు తన టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోలేరు. ఈ కంగారు కేర్ మనం ఆ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి నేచర్ ఇచ్చిన కొన్ని ఫిజియలాజికల్గా గిఫ్ట్స్ ఏమున్నాయంటే, ఒకటి మనం డైరెక్ట్గా పెట్టడం వల్ల మన వామ్త్ ఏదైతే ఉందో అది బేబీకి కూడా పాకుతుంది అండ్ బేబీ ప్రాపర్గా టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో బెస్ట్ బెనిఫిట్స్ మదర్తో ఎందుకు వస్తాయి అంటే, బేబీ అట్లా టచ్ అయ్యి ఉండినప్పుడు ఒకవేళ బేబీ టెంపరేచర్ ఏమైనా తగ్గుతుంది అంటే మదర్ టెంపరేచర్ ఎక్కువ అయ్యి ఆ బేబీకి అది పాకుతుంది అనమాట. ఓకే, ఇది ఓన్లీ మదరే చేయగలదు, ఇది నేచర్ ఇచ్చిన గిఫ్ట్. ఓకే, సో దీనివల్ల మనకి టెంపరేచర్ రెగ్యులేషన్ బాగా అవుతుంది. మదర్ టు మదర్ మనం కాంటాక్ట్ పెట్టడం వల్ల డెఫినెట్లీ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ని మనం తగ్గిస్తున్నాం. దీనివల్ల ఇన్ఫెక్షన్ రేట్స్ అనేది తగ్గిపోతాయి. వాళ్ళలో బ్రీతింగ్ అనేది కూడా రెగ్యులేట్ అవుతుంది, ఎందుకంటే అది మంచి స్టిమ్యులస్గా ఉంటుంది మదర్ది. ఓకే, బ్రీతింగ్ రేట్స్ మంచిగా రెగ్యులేట్ కావడానికి ఉపయోగపడతాయి. చిన్న పిల్లల్లో ఎస్పెషల్లీ వెరీ లో బర్త్ వెయిట్ 1500 గ్రాముల కన్నా తక్కువ ఉన్న పిల్లల్లో ఏంటి అంటే వాళ్ళకి హాస్పిటల్ డ్యూరేషన్ కూడా తగ్గిపోయింది దీనివల్ల. ఇంకొకటి వెయిట్ గెయిన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వెయిట్ గెయిన్, బ్రెయిన్ గ్రోత్, ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. కంగారు కేర్ని మేము ఇంకో ప్రక్రియగా కూడా చూస్తాం, డెవలప్మెంటలీ సపోర్టివ్ కేర్ అంటాం ఎన్ఐసీలో మనం. అంటే డెవలప్మెంటలీ సపోర్టివ్ కేర్ ఏంటి అంటే, ఈ బేబీస్ ఏవైతే ఊంబ్లో లోపల యూటరస్ లోపల మనకి ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని స్టిమ్యులస్ నుంచి మదర్ బఫర్ చేస్తుంది. వాళ్ళు ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు. అదే ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ మనం బయటకు వచ్చాక కూడా ఇవ్వాలి. ఈ కంగారు కేర్ వల్ల ఏంటి అంటే అన్ని మన స్పెషల్ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం డైరెక్ట్గా టచ్ చేయడం వల్ల టచ్ అనే సెన్స్ బేబీకి స్టిమ్యులేట్ అవుతుంది. సెకండ్ థింగ్, మనకు తెలుసు మదర్ వాయిస్ లోపల ఉన్నప్పుడు కూడా బేబీ వింటుంది అని. సో మదర్ ఆ టైంలో మాట్లాడడం వల్ల బేబీని ఈజీగా రికగ్నైజ్ అయ్యి మనకి ఆడిటరీ స్టిమ్యులేషన్ కూడా అవుతుంది. ఓకే, మదర్ బ్రెస్ట్ దగ్గర ఉండడం వల్ల మదర్ స్మెల్ ఏదైతే ఉందో దానివల్ల మన ఆల్ఫాక్టరీ సెన్సేషన్స్ కూడా బెటర్ అవుతాయి. తనకి టచ్ డైరెక్ట్గా ఉండడం వల్ల టోన్ కూడా బెటర్ అవుతుంది. సో ఇలా చాలా థింగ్స్ కంగారు కేర్ వల్ల మనకి స్టిమ్యులస్ అవుతాయి. సో దీనివల్ల మనకి మదర్ ఇన్ఫాంట్ బాండింగ్ కూడా పెరుగుతుంది, మెటర్నల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఓకే, సో ఇటువంటి చాలా బెనిఫిట్స్ ఉండడం వల్ల దీన్ని ఎక్కువగా మనం వాడుతున్నాం. ఇనిషియల్గా అనేవాళ్ళు దీన్ని లో కాస్ట్ టెక్నిక్ అనేది, కానీ ఇది మనం నౌ వీ హ్యావ్ టు ప్రాపగేట్ ఇట్ యాజ్ ఎ హై ఇంపాక్ట్ పద్ధతిలాగా మనం వాడాలి. ఎస్పెషల్లీ మీరు చూసింటే రీసెంట్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఒక WHO స్పాన్సర్డ్ స్టడీ రీసెంట్గా అయ్యింది ఒకటి, దాంట్లో ఇండియన్ సెంటర్ కూడా ఉండింది. మనం ఇమ్మీడియట్గా ఎన్ఐసీయూలో పెట్టకుండా ఒక మదర్ని ఐసీయూలో పెట్టి ఇమ్మీడియట్గా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మనం ఇనిషియల్ చేసి ఎక్స్క్లూజివ్గా కంగారు మదర్ కేర్లో మనం పెట్టడం వల్ల మార్టాలిటీ రేట్స్ కూడా తగ్గాయి, అంటే డెత్ రేట్స్ కూడా తగ్గాయి. సో ఇది చాలా మంచి ప్రక్రియ, మనం అందరూ ప్రాపగేట్ చేయాలి. అండ్ కాస్ట్ ఏం లేదు దీనికి.